ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక నెరవేరుస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి నీ కోరిక ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది అనేకమైన కోరికలు కలిగి ఉంటారు. అయితే వాటిలో కొన్ని మంచి కోరికలు ఉంటాయి, కొన్ని చెడ్డ కోరికలు ఉంటాయి. ఈరోజు నీ కోరిక ఏమైనది? మంచి కోరిక అనేది ఎలా ఉంటుందంటే నీ జీవితానికి ఉపయోగపడుతుంది, నీకు నష్టం కలుగు చేయదు. అయితే చెడ్డ కోరిక ఖచ్చితంగా నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. అయితే అందుకని పిల్లరా, ఈరోజు ఎలాంటి కోరిక నువ్వు కలిగి ఉన్నావో మొదట నువ్వు ఆలోచన చేయాలి. పిల్లరా, చూడండి, మంచి కోరికలు అంటే నీకు ఉద్యోగం కావాలి అనుకోవడం మంచిదే, అలాగే ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి రావాలనుకోవడం మంచిదే, అలాగే గర్భఫలం లేని వారు గర్భఫలం కావాలి అనుకోవడం మంచిదే, అలాగే వివాహము కొరకు ఎదురు చూస్తున్న వారు వివాహము కావాలి అనుకోవడం మంచిదే. పిల్లరా, ఒక మంచి గృహం నిర్మించుకోవాలనుకోవడం కూడా మంచి కోరికే. అయితే ఇలాంటివన్నీ కూడా మంచి కోరికలే. అయితే కొన్ని చెడ్డ కోరికలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఆ చెడ్డ కోరికలు అంటే ఖచ్చితంగా నీకు నష్టం కలిగజేసేవే. అది ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందు నీ కోరిక ఏమైందో ఆలోచించే. నువ్వు కనుక మంచి కోరిక కలిగి ఉన్నట్లయితే ఆ మంచి కోరికను దేవుని యొద్ద పెడితే ఖచ్చితంగా దేవుడు ఆ కోరిక నెరవేరుస్తాడు. అయితే దానికి ముందుగా మనం ఆలోచన చేయవలసిన ఇంకొక విషయం ఉంది. ఏమిటంటే, నీ కోరిక నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని కూడా దేవుడు అంటున్నాడు. కనుక ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద ఆ కోరిక పెట్టి, ప్రభువా నాకు ఈ కోరిక ఉంది నాయనా, ఆ కోరిక తీర్చమని దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు. అయితే పిల్లలు, ఈనాడు ఎలా ఉందంటే చాలామంది, కొంతమంది భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందిలో భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అయితే దేవుడు అంటున్నాడు, భయంతో కూడిన భక్తి చేయి అంటున్నాడు. కనుక భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరి ఖచ్చితంగా నీ కోరిక మంచి కోరిక అయితే, నీకు ఉపయోగపడేటువంటి కోరిక అయితే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కనుక ఈ వాక్య భాగం వింటున్నటువంటి నీవు మరి దేవుని యొద్దకు వచ్చి, ప్రియ దేవుని పిల్లల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొద్ద నీ కోరిక నువ్వు పెట్టినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలనైనా. తన యందు భయభక్తులు గలవారి ఎడల అయా మీరు తండ్రి తన యందు భయభక్తులు గలవారి కోరిక నెరవేరుస్తారని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. ఈరోజు ప్రభు ఎంతమంది యొక్క వాక్య భాగం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అయా వారు ఎలాంటి కోరికలు కలిగి ఉన్నారో ప్రభా తండ్రి, వారి కనుక మంచి కోరిక కలిగి ఉంటే ప్రభా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి వారి కోరిక అయా తండ్రి నెరవేర్చబడటానికి తండ్రి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.